విను ఫ్యూచర్లో విజయవాడ ఫ్లడ్స్ లేకుండా చూడడం కోసం ఫ్లడ్ ఫ్రీ సిటీగా చేయడం కోసం ఆపరేషన్ బడిమేర్ స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్టులు ఏంటంటే మినిస్టర్ వాటర్ రిసోర్సెస్ రామనాయుడు గారు చెప్పింది ఏంటంటే విద్యానాథపురం నుంచి గుణదల వరకు ఉండే 202 ఎకర్ స్థలంలో 70 ఎకరాలు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయండి. చిన్న ఏరియా కదా, 70 ఎకరాలు ఎంక్రోచ్మెంట్స్ అంటే వాటర్ బాడీస్ కి ఎక్స్టెండెడ్ లెంత్ అని చెప్పుకోవచ్చు. ఏమవుతుందంటే ఒక నది ఇలా ప్రవహిస్తే వరద వచ్చినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఏరియా అంతా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పి ఆయన గుర్తించారు. అదేవిధంగా 3000 పైగా ఇల్లులు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయని చెప్పి అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ నిజంగా స్టార్ట్ అవుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఒక్కసారి ఎంక్రోచ్మెంట్స్ని డిమాలిష్ చేయడానికి పొక్లైన్స్తోనో లేకపోతే నోటీస్ ఇస్తేనో పొలిటికల్ పార్టీస్ దాన్ని ఒప్పుకోవు, ఏ పార్టీ అయినప్పటికీ. సో ఏమవుతుందంటే అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వరద వచ్చేటప్పుడు కెలామిటీ వచ్చినప్పుడు దీని గురించి ఆలోచిస్తాం, అక్కడితో ఆగిపోతాం. విజయవాడ కూడా మనం కాపాడుకుందామండి. ఇట్స్ అవర్ డ్యూటీ అండ్ ఇట్స్ అవర్ రైట్.